మాస్కోపై ఐసిస్ కే టెర్రరిస్టుల మారణహోమం తర్వాత యుద్ధం అమెరికా వర్సెస్ రష్యాగా మారిపోయింది. మాస్కో దాడి పని తమదే అని ఐసిస్ కే ప్రకటించినా కూడా పుతిన్ మాత్రం ఆ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్ట్రన్ దేశాలకు తన మాక్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ దేశాల F-16 ఫైటర్ జెట్లను వార్ జోన్లో దించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నదే ఆ హెచ్చరిక. ఇంతకు పుతిన్ పనిగట్టుకుని మరీ F-16 యుద్ధ విమానాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ విమానాలు యుద్ధభూమిలోకి దిగితే అసలేం జరుగుతుంది? మాస్కో ఉగ్రదాడి తర్వాత పుతిన్ స్ట్రాటజీ మార్చారా? ఉగ్రదాడి వెనుక ఉక్రెయిన్ ఉందని ఎందుకంటున్నారు? F-16 ఫైటర్ జెట్లను కూల్చేస్తామనే హెచ్చరిక దేనికి? F-16 ఫైటర్ జెట్ ఒకప్పుడు పవర్ఫుల్ యుద్ధ విమానం. ఇది అమెరికా తన అమ్ముల పొదిలో ఉన్న శత్రు భీకర యుద్ధ విమానంగా చెప్పుకుంటుంది. కానీ మన దేశానికి మాత్రం F-16 ఓ ఫైటర్ జెట్ అంతే. ఎందుకంటే 2019 పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో F-16 ఫైటర్ జెట్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ MiG-21 యుద్ధ విమానంతో అమెరికా గొప్పగా చెప్పుకునే ఫైటర్ జెట్ ను కూల్చేశారు. అమెరికా మన దేశంతో స్నేహం చేస్తూనే పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలు విక్రయించింది. ఈ పరిణామం అమెరికా అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనంగా రక్షణ రంగ నిపుణులు చెబుతారు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం అమెరికా F-16 ఫైటర్ జెట్ల విషయంలో పుతిన్ మాస్ వార్నింగే. ఇటీవల మాస్కోలోని క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్ పై జరిగిన భీకర ఉగ్రదాడి తర్వాత పుతిన్ ప్లాన్ మార్చారు. ఆ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్, ఇది ఐసిస్ కే ఘాతుకమేనని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు అధికారికంగా నిర్ధారణ చేస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ నమ్మడం లేదు. పైగా ఈ ఉగ్రదాడి వెనుక ఉక్రెయినే ఉందని పుతిన్ పదే పదే చెబుతున్నారు. క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్ పై దాడి చేసిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ సరిహద్దు వైపే పరుగులు తీశారని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. పుతిన్ మాత్రమే కాదు, రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధిపతి అలెగ్జాండర్ బోట్స్నికోవ్ సైతం, అమెరికా సహా పశ్చిమ దేశాలైన యూకే, ఉక్రెయిన్ నిఘా సంస్థలు, ఉక్రెయిన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ విభాగం చేతులు కలిపి మాస్కోలో ఉగ్రదాడికి ఐసిస్ ను పొరుగొల్పాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడికి పాల్పడింది తజికిస్తాన్ కి చెందిన అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులే అనే విషయాన్ని ధృవీకరిస్తూనే దాడి చేసిన ఉగ్రవాదుల మూలాలను, ప్రేరేపించిన సంస్థలను వెలికి తీయడంపై తాము దృష్టి సారించామని పరోక్షంగా పశ్చిమ దేశాల వైపు వేలెత్తి చూపించారు. పశ్చిమ దేశాలపై రష్యా ఊరికే ఆరోపణలు చేయడం లేదు, తమ అనుమానాలకు కారణాలను బయటపెడుతోంది. మాస్కోలో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల్లో ఇద్దరు ఈ ఏడాది మొదట్లో తుర్కియాలో కొన్ని రోజులు గడిపినట్టు గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు జనవరి 5న, మరొకరు ఫిబ్రవరి 20న తుర్కియాలోకి ప్రవేశించారు. వీరిద్దరూ కలిసి మార్చి 2న తుర్కియా నుంచి రష్యాకు బయలుదేరారు. వీరి కదలికల్ని తుర్కియా దేశ నిఘా విభాగాలు గుర్తించినప్పటికీ అరెస్టు వారెంట్ లేకపోవడం వల్ల అదుపులోకి తీసుకోలేదని వెల్లడైంది. ఈ లెక్కన వేరువేరు చోట్ల నుంచి ఉగ్రవాదులు రష్యాలోకి చేరుకుని మాస్కోలోని క్రాకర్ సిటీ కాన్సర్ట్ హాల్ పై దాడికి పథకరచన చేశారని తేలింది. ఈ వివరాలన్నీ రష్యా నిఘా సంస్థలు కూడా సేకరించాయని సమాచారం. ఇక రష్యాలో ఉగ్రదాడి జరగచ్చంటూ మార్చి 7న అమెరికా జారీ చేసిన అడ్వైజరీ అత్యంత సాధారణమైందని, అందులో ఖచ్చితమైన సమాచారం లేదని అలెగ్జాండర్ బోట్స్నికోవ్ స్పష్టం చేశారు. గతంలోనూ అలాంటి అడ్వైజరీలను చాలానే అమెరికా జారీ చేసిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉక్రెయిన్ అనుమానం ఏంటంటే, తమ భూభాగంపై దాడుల తీవ్రతను మరింత పెంచేందుకు ఈ ఉగ్రదాడి ఘటనను పుతిన్ సాకుగా వాడుకోవాలని చూస్తున్నారని, అందుకే జెలెన్స్కీ సైతం బుర్రకు పదును పెట్టి నాటో దేశాలపై రష్యా దాడి చేయబోతోందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు F-16 ఫైటర్ జెట్లను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. వాషింగ్టన్ తో మాస్కో సంబంధాలు ఇంతవరకు దిగజారలేదు. ఒకవేళ ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, F-16లను ఇచ్చినా వాటిని కూల్చివేయడం ఖాయం. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్న అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవలసిందే అని పుతిన్ వెల్లడించారు. మాస్కోతో పోరాటంలో F-16 అవసరం ఉందని కీవ్ చెబుతోంది. పొరుగున ఉన్న బెల్జియం, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్ దేశాలు వాటిని తమకు అందజేయాలని కోరింది. F-16లను ఉక్రెయిన్ కి ఇచ్చేందుకు అమెరికా అంగీకరించడంతో నెదర్లాండ్స్, డెన్మార్కులు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, యుద్ధ భూమిలో F-16లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలైన యుద్ధం మొదలు కాబోతోందన్నమాట.